లోకేష్ గారి గొప్పతనం ఏంది అని అంటే, ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి. ఆ గడ్డం వేసుకొని గుట్కా నవల్తా ఇంతకు ముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఆ జుట్టు పోయింది, గుట్కా పోయింది, మనిషి సన్నగా అయిపోయినాడు, అన్నం తింటలేదు అని అంట. ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారేమో గోడ దుంకి వెళ్ళిపోతాడు, అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు. అసలు బుక్కులో పేజ్ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్టయిపోయింది, ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి. అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అసలు ఫస్ట్ పాయింట్, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డా కాదా అనే ప్రశ్నతో నేను లేవనెత్తుతాను. దయచేసి ప్రజలు మీరే గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాయలసీమ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్? వారు కోరుకునేది ఏంటి అని అంటే, ఆ కెనాల్స్ని ఇంకా వైడెన్ చేయాలా, ఎక్కువ వాటర్ కెపాసిటీతో వాళ్ళకి నీళ్లు అందాలా, ఫస్ట్ పాయింట్. రెండోది, కొత్త రిజర్వాయర్స్ కట్టాలా, ఉన్న రిజర్వాయర్స్ని రిపేర్లు చేయాలా, సో దట్ నీళ్లు మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది. మూడో పాయింట్, దాదాపు 102 ప్రాజెక్ట్స్ ఈరోజు జరుగుతున్నాయి, ఆ ప్రాజెక్ట్స్ త్వరలో కంప్లీట్ కావాలా. నాలుగో పాయింట్స్, ఏ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ రాలేదో ఆ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ తెప్పించి అవి కూడా స్టార్ట్ చేయాలా. ఈ 4 పాయింట్స్ రాయలసీమ ప్రజలు నిజంగా కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాలని వారు అడుగుతుంటారు. కానీ ఈరోజు ఒకటి ఆశ్చర్యమైన మీకు అందరికి తెలపాలనుకునేది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు జిఓఆర్టీ 365 అనే జియో తీసుకొని వచ్చి, అది ఎప్పుడు 8 జూలైలో తీసుకొని వచ్చిన 2020లోనే దాదాపు 198 ప్రాజెక్ట్స్, రన్నింగ్ ప్రాజెక్ట్స్ని క్లోజ్ చేసేసాడు, ప్రీ క్లోజర్ చేసేసాడు. ఇది పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. దీంతో డీటెయిల్స్లోకి మళ్ళీ నేను రాబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉండే టైంలో అలగనూరు కృంగింది, 36 కోట్లు దానికి కేటాయిస్తే ఆ సమస్య తీరిపోయి ఉండేది. 5 సంవత్సరాలు దేనికి రూపాయి కూడా కేటాయించలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కింద అన్నమయ్య డ్యామ్కి 39 మంది చనిపోయినారు. అది కేవలము మీరు దోచుకున్న ఇసుక వల్లనే ఆ డ్యామ్ అయింది. మీరు ఆ 39 మంది చావు కారణం మీరే అని చెప్పి తెలుపుతున్నాను. పింఛా కొట్టుకోబోయింది. టీబీ డ్యామ్ గేటు సమస్య వచ్చింది. శ్రీశైలంలో ప్లంజ్ పూల్ వల్ల ఆ డ్యామే రిస్కులో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా చూస్తే అనేక ప్రాజెక్ట్స్కి మీరు కనీసం మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు. మీరు కొత్తగా కట్టే సంగతి పక్కన పెట్టండి. అదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీబీ డ్యామ్కి 54 కోట్లు ఇచ్చినారు, అలగనూరుకి 36 కోట్లు, గోరకల్లుకి 55 కోట్లు, ఔకుకి 5 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్ట్కి 203 కోట్లు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మెయింటెనెన్స్ పనులు అయిపోయినాయి. ఏది ఈ తక్కువ టైంలోనే. అదే 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు ఇవ్వలేదు? దయచేసి ఎవరన్నా చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా నేను ప్రశ్నిస్తున్నాను. అదే హంద్రీనివా సృజల సవంతి, ఆ కెనాల్ కెపాసిటీ అనేది రాయలసీమకి చాలా ఇంపార్టెంట్. 1700 క్యూసెక్స్ గతంలో ఉంటే కొంచెం కెనాల్ వైడనింగ్ చేస్తుంటే 3500 క్యూసెక్స్ దాకా తీసుకుపోవచ్చు కెపాసిటీ. దాదాపు రోజుకి ఒక అర్ధ టీఎంసీ దాకా మనము నీళ్లు దాంతో నుంచి రావచ్చు. అదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు, జస్ట్ కెనాల్ వైడనింగే. ఎందుకు 5 సంవత్సరాలు మీరు చేయలేకపోయినారు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏ మాత్రం మీకు రాయలసీమ మీద కొంచెమన్నా ప్రేమ ఉందా? రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాగానే దాదాపు వార్ ఫుటింగ్లో కొన్ని రోజుల్లోనే దాదాపు 3800 కోట్లు ఖర్చు పెట్టి 700 కిలోమీటర్లు ఆ కెనాల్ అంతా ఈరోజు పర్ఫెక్ట్ కండిషన్లోకి తీసుకొని వచ్చి 3 జిల్లాలకి నీళ్లు అందిస్తూ చివరిగా ఉండే కుప్పమికి కూడా ఈరోజు నీళ్లు పోతున్నాయి అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేసిన అద్భుతమైన పని.
ఎందుకు మీరు గతంలో చేయలేకపోయినారు 5 సంవత్సరాలైనా కానీ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా తమాషా ఏంటంటే ఎలక్షన్స్ ముందు కుప్పంకి నీళ్లు ఇస్తున్నానని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేసి ఒక డ్రామా చేసి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ సాయంత్రానికి ఆ నీళ్లు ఆయన వెళ్ళిపోగానే ఆ సినిమా సెట్టింగ్ కూడా ఎత్తేసుకొని వెళ్ళిపోయినారు. అంటే ఇది మోసం చేసినట్టు కాదా రాయలసీమ ప్రజల్ని, కుప్పం ప్రజల్ని అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ నుంచి చూస్తే తెలంగాణ వాళ్ళు 800 ఫీట్స్ నుంచి నీళ్లు తీసుకోగలుగుతారు. కానీ మనం ముచ్చిమర్రి లిఫ్ట్ మీరు చూస్తే 798 ఫీట్ నుంచే మనము నీళ్లు తీసుకోగలుగుతాం. అటువంటి ముఖ్యమైన ముచ్చిమర్రి ప్రాజెక్ట్కి కరెంటు బిల్లులు కూడా మీరు ఎందుకు కట్టలేదు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. 13 పంపులు ఉన్నాయి. ఆ 13 పంపుల్ని మీరు ఎందుకు ఆపరేట్ చేయలేదు, ఎందుకు నీళ్లు అక్కడి నుంచి తీసుకోలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎవరన్నా దానికి జవాబు చెప్పగలుగుతారో లేదో వైసీపీ నుంచి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. 102 పెండింగ్ ప్రాజెక్ట్స్ని మీరు ఆపేసిన రాయలసీమ ప్రాజెక్ట్స్, రాయలసీమకి అదొక లైఫ్ లైన్, ఆయుపోటు లాంటిది. అటువంటి ప్రాజెక్ట్స్ని మీరు ఎందుకు ఆపినారు? అది కూడా రన్నింగ్ ప్రాజెక్ట్స్ని మీరు దేనికి ఆపినారు? శాంక్షన్ అయిపోయి ఏ విధమైన సమస్య లేని ప్రాజెక్ట్స్ని ఎందుకు ఆపినారు? దాని మీద ఏ విధమైన డిస్ప్యూట్స్, ఏ విధమైన ఆబ్జెక్షన్స్ ఏ రాష్ట్రాల నుంచి లేవు. అటువంటి ప్రాజెక్ట్స్ని మీరు దేనికి ఆపినారు, ఎందుకు ఆపినారో మీరు అసలు ఒక్కరన్నా వైసీపీ పార్టీ నుంచి దీనికి జవాబు చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అది కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్? గుండ్రేవల, వేదావతి ఆర్డిఎస్, భైరవాణి తిప్ప ప్రాజెక్టు మా అనంతపురం జిల్లా రాయదుర్గము కర్నేరదుర్గం ఏరియా, అదేవిధంగా గాలేరు నగరి కెనాల్ పన్ను దానికి రిజర్వాయర్స్ కట్టించేది, కేసీ కెనాల్ ఎక్స్టెన్షను, అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయిన డ్యామ్ గురించి కనీసం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చూస్తే రాయలసీమకి ద్రోహము ఎవరు చేసినారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎందుకు రన్నింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఆపినారు అని అంటే దాంతో మీకు కమిషన్స్ రావనే దురుద్దేశం తప్ప మరొకటి ఉందా అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూడండి, 5 సంవత్సరాలు ఎంత ఖర్చు రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు? కేవలము 2000 కోట్లే ఆయన ఖర్చు పెడతాం జరిగింది. అదే బడ్జెట్ ఎంత ఉండింది 5 సంవత్సరాల్లో? 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలము 2000 కోట్లు రాయలసీమ ఖర్చు పెట్టినాడంటే ఇది న్యాయం చేసినట్ట ఒకసారి ప్రజలు గమనించాలి. అదే తెలుగుదేశం టైంలో మీరు చూస్తే గతంలో 2014-19లో 12,500 కోట్లు రాయలసీమ మీద ఖర్చు పెడతాం జరిగింది ప్రాజెక్ట్స్ పైన. అప్పటి బడ్జెట్ కేవలం 7 లక్షలే ఉండింది. అంటే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బడ్జెట్ల కన్నా 11 రెట్లు ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఖర్చు పెడతాం జరిగింది. ఈ 18 నెలల్లోనే మీరు చూస్తే మళ్ళా ఒక 8,000 కోట్లు కూడా ఆల్రెడీ ఖర్చు పెడతాం జరిగింది. అంటే 2,500 కోట్లు పైగా తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పెట్టింది కేవలము 2,000 కోట్లు. ద్రోహి ఎవరు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఆ రోజాకి సంబంధమే లేదు. ఆమె సినిమాలోళ్ళు పంపించేసినారు, ఇప్పుడు టీవీలోళ్ళు రావద్దంటున్నారు. వచ్చి మళ్ళా రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉంది. అసలు ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. ఆ వీడియో ఒకసారి చూపించాలండి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినారు, మేమే దాన్ని ఆపినాము అని చెప్పి. 2023లో నేను ఆ పాయింట్కి పోయి అప్పటి వీడియో ఇదంతా మీరు ప్రెస్లో కూడా వచ్చింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే 23లో నేను పోయినప్పుడు అప్పటికే ప్రాజెక్ట్ ఆపేసి ఉండేరు. 29 అక్టోబర్ 2020లో ఎన్జిటి స్టే ఇచ్చింది, మేము ఆపినాము అని చెప్పి హరీష్ రావు గారు క్లియర్గా చెప్తా ఉండరు. సో హరీష్ రావు గారు చెప్పింది నేను 2023లో పోయి అక్కడ కాలువ దగ్గర నుంచి చూపించిన ఫోటో దయచేసి చూడండి. దీన్ని బట్టి క్లియర్గా ఏం అర్థమవుతా ఉంది అని అంటే వారు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం మీద అసత్యాలు చెప్తున్నారు అని మనకు అర్థమవుతా ఉంది. నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తున్నాను, అంటే 2020 సంవత్సరంలో ఎన్జిటి స్టే ఇస్తే ఎందుకు కౌంటర్ అఫిడవిట్ మీరు 4 సంవత్సరాలైనా ఫైల్ చేయలేదు అని నేను ఈరోజు సూటిగా వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంటే ఒక కౌంటర్ అఫిడవిట్
వాళ్ళు ఇచ్చిన స్టే మీద మీరు 4 సంవత్సరాలు మీరు ఫైల్ చేయలేదు అని అంటే నిజమైన ద్రోహులు మీరు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మీరు చూస్తే ఈ ప్రాజెక్టు అంతా ఎందుకు కడుతున్నారు అని అంటే కేవలం కమిషన్లు కొరకు. అక్కడ కేసీఆర్తో మాట్లాడుకున్నారు, ఆ కమిషన్లు వచ్చేదాని కొరకు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినారు. అండ్ 2 రాష్ట్రాల మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఓట్లుగా మార్చుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినారు. కృష్ణా జలాలు ఈ ఒక్క పాయింట్లోనే మనం గ్రావిటీలో తీసుకోగలుగుతాము. అటువంటి పాయింట్లో నువ్వు పర్మిషన్స్ లేకుండా అంటే ఏది KRMB పర్మిషన్స్ తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వాలు అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఎందుకు స్టార్ట్ చేసినావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వందలాది కోట్లు దేనికి దాని మీద ఖర్చు పెట్టావు? కేవలం నీ దోపిడీకి కాదా అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ విధంగా దోచుకొని 2 రాష్ట్రాల ప్రజల మధ్య ఒక రాజకీయ డిఫరెన్సెస్ తీసుకొని వచ్చి 2 రాష్ట్రాల్లో మీరు రాజకీయంగా లబ్ధి పొందాలా అని చెప్పి దురుద్దేశంతో మీరు చేసింది కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఆ ఫ్లెక్సీ వేయాలి. రాయలసీమకి నిజమైన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డే. కట్టప్ప వెనక నుంచి పొడిచాడో ఆ విధంగా రాయలసీమ ప్రజలకి ద్రోహం చేశాడు, వెనక నుంచి కత్తితో పొడిచినాడు అని చెప్పి నేను ఈరోజు చెప్తూ, నేను ఈరోజు మరొక పాయింట్ కూడా చెప్తాను. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్ట్స్ కర్ణాటక వాళ్ళు కట్టారు, అది రీసెంట్గా కట్టారు. అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ మహారాష్ట్రలో కూడా కడతా ఉండరు. రాజశేఖర్ రెడ్డి టైంలో అయినా, జగన్మోహన్ రెడ్డి టైంలో అయినా కర్ణాటక వాళ్ళు అప్ స్ట్రీమ్లో ఈ ప్రాజెక్ట్స్ కడుతుంటే ఎందుకు మీరు వ్యతిరేకించలేదు? ఎందుకు మీరు దాన్ని ఆపలేదు? ఎందుకు మీరు దానిపైన కోర్టుకి పోలేదు? అంటే పైన నుంచి నీళ్లు రానియకుండా వాళ్ళు ఎత్తుకొని పోయే పరిస్థితులు అక్కడ క్రియేట్ అవుతున్నప్పుడు కూడా మీరు పట్టించుకోలేదు అని అంటే నిజమైన రాయలసీమ ద్రోహులే కాదు, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకి మొత్తము మీరు ద్రోహం చేసినారు అని చెప్పి మాత్రం నేను ఈరోజు బాధతో తెలుపుతున్నాను. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసలు ఈ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ అనేది మీరు స్టార్ట్ చేయకూడదు. ఇన్ కేస్ స్టార్ట్ చేసుంటే ఇంకొక 6 నెలలు మీరు దాన్ని కంప్లీట్ చేసేసి ఉండుంటే మనము ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది. ఈరోజు ఆ పాయింట్ని మీరు ఇరకబెట్టి అక్కడి నుంచి మనం గ్రావిటీ ఒకటే పాయింట్ మనం తీసుకోగలుగుతాం గ్రావిటీలో కృష్ణా రివర్ నుంచి, అది తీసుకోనియకుండా మీరు దాన్ని ఇరకబెట్టి లీగల్ లిటిగేషన్లో వేసేసి తెలుగు ప్రజలకి, రాయలసీమ ప్రజలకి మీరు చేసిన ద్రోహము అది దాని గురించి చెప్పడం కూడా కష్టము. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నేను చెప్పిన వాస్తవాలన్నీ ఒకసారి గమనించాలా. ఈ జియో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇదిగోండి ఎంతలో జియో ఇచ్చినాడు చూడండి, 198 ప్రాజెక్ట్స్, రన్నింగ్ ప్రాజెక్ట్స్ రద్దు చేసి రాయలసీమ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, రైతులకి ద్రోహం చేసినది జగన్మోహన్ రెడ్డి. కానీ డ్రామాలు మాత్రం ఈ సాక్షితో ఈ విధంగా వేస్తున్నారు అని అంటే కొంచెము కూడా నీతి లేకుండా ఇటువంటి వాళ్ళు రాజకీయంలో ఉండటము మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యము. దయచేసి ప్రజలు గమనించి ఇటువంటి నీతి లేని వాళ్ళకి ఆల్రెడీ అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించినారు. అసలు వీళ్ళు రాజకీయంలో ఉండేదానికే అర్హులు కాదు అని చెప్పి నేను ఈరోజు చెప్తూ, తెలుగు జాతికి, రాయలసీమ ప్రజలకి మోసం చేసి అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పి బాధతో తెలుపుకుంటున్నాను. 2014-2019లో అండి 12,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 18 నెలల్లో మళ్ళా ఒక 8,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 20,500 కోట్లు పైగా రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కేవలము 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. అంటే 11 రెట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఖర్చు పెట్టింది అని చెప్పి గర్వంగా తెలుపుకుంటున్నాను. 11 రెట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు న్యాయం చేసినట్ట, లేకపోతే ఆ రోజా చెప్పినట్టు, లేకపోతే ఇంకెవరో వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ద్రోహం చేసినట్టు? ఎవరు నిజమైన ద్రోహి? వైఎస్ఆర్ కుటుంబము, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ అని క్లియర్గా మనకు అర్థమవుతోంది ఫిగర్స్ ప్రకారం. అదొక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ది చూస్తే అదొక బాధాకరం అండి. ఇప్పుడు నది పైన ఉండేవాళ్ళు ప్రాజెక్ట్స్ కట్టుకుంటే కింద వాళ్ళకి రావు.
సో తెలంగాణ కన్నా మన తర్వాత మనం ఉండం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టేది ఎవరు? మహారాష్ట్ర వాళ్ళు అండ్ కర్ణాటక వాళ్ళు. సో వాళ్ళు ప్రాజెక్ట్స్ కడుతుంటే అడ్డుకోకుండా ఈ మిగిలిన జిల్లాల్లో కూడా మేము అడగము అని చెప్పి కాగితం రాసిచ్చినాడు అని అంటే ఎటువంటి ద్రోహము మన తెలుగు జాతికి చేసినారో ఒకసారి గమనించాలి. వాళ్ళు నీళ్లు వదిలితే తెలంగాణకు వస్తుంది, తెలంగాణ తర్వాత ఆంధ్రాకు వస్తుంది. సో మనకు వచ్చిన నీళ్ళు మనం తీసుకోగలుగుతామే, కానీ మనం ఏమన్నా ఎక్స్ట్రా అయితే అడగలేము కదా. సో నిజమైన సమస్య ఎక్కడ ఉంది ఈరోజు? ఉండేది కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో ఉంది. కానీ గత జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు కుట్ర రాజకీయాలు చేసి రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళ మధ్యలో ఒక యుద్ధం వచ్చే విధంగా చేయాలని చెప్పి కుట్ర రాజకీయాలు చేశారు. మనకి ఏ విధమైన సంబంధం లేని తెలుగు వాళ్ళకి మరి ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అన్యాయం చేసింది వాళ్ళే అని మాత్రం మరొకసారి క్లారిటీతో నేను తెలుపుకుంటున్నాను.